ఏలే సార్ మూడు రోజుల క్రితం సాయంత్రం 5-5:30 మధ్యలో నేను కోర్టులో ఉండగా ఒక అబ్బాయి, మా అబ్బాయి ఫ్రెండు నాకు ఫోన్ చేసినాడు. సార్ మీ అబ్బాయిని రాజీవ్ పార్క్ దగ్గర ఒంటౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి బాగా కొట్టినాడు సార్, మీ అబ్బాయి సొమ్మసిల్లి కింద పడి ఉన్నాడు సార్, ఎక్కడుండవు సార్, నువ్వు అర్జెంటుగా రా అని నాకు ఫోన్ చేసినాడు. నేను వెంటనే ఆ కట్ట మీదకి పోయినాక జనాలంతా దాదాపు 200 మంది చుట్టూరు ఉన్నారు. మా అబ్బాయి కింద పడి ఉన్నాడు. అప్పుడు పోయి నేను ఏం సార్ మా అబ్బాయిని ఆ రకంగా కొట్టినావు దేనికి అని నేను అడగ్గా, నీ కథ ఏందిరా, నా రూల్స్ అదే, నేను ఉండే పొజిషన్ అదే, కాబట్టి నేను ఎవరికి భయపడేవాని కాదు, నేను కొడతాయ్యా, నీ కథ ఏది, నువ్వు లీగల్గా ఏమైనా ఉంటే ప్రొసీడ్ చేసుకోపో, నేను కూడా లీగల్గా ఏదో ఒకటి గిట్టో కట్టుకొని చేయికి నేను ఏదో ఒకటి కేసు పెడతా మీ మీద, నన్ను ఏమీ పెరగలేవు అనే రకంగా మాట్లాడినాడు. నేను ఎస్సీ కాబట్టి ఆయన వల్గర్గా ఒక చిన్న చూపుగా ఒక లాయర్గా ఉండే కానీ ఒక జీపీగా నేను ఈ జిల్లా కోర్టు జీపీగా పనిచేసిన ఆయన నాకు తెలుసు గతం నుండి కూడా. అయినా ఏం సార్ నువ్వు అట్లా మాట్లాడతావే, నీ భాష మాట్లాడవంటే నా భాషే ఇంత, నువ్వు నన్ను ఏమి పెరగలవు, నీ చేత ఏమవుతుంది, హే పో ఇంటి అనే మాటలు మాట్లాడాడు ఆయన. నాకు ఎక్కడ రెస్పాన్స్ లే. నేను ఒక ఎస్సీవాని కాబట్టి ఒక చిన్న చూపుగా ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు మీ పొజిషన్ ఇంతే అనే రకంగా మాట్లాడాడు ఆయన భాష చూస్తే. వెంటనే సార్ ఆ అబ్బాయి చనిపోతాడు సార్ ఏంటంటే, అవయ్యా కొడతా, నువ్వు ఏం చేస్తావు, నన్ను ఎవడు ఏమి చేయలేడు, ఎవడు నన్ను ఏ దాంట్లో ఏమి పేర్కోలేడనే రకంగా కానీ భాషతో మాట్లాడిన విషయం అది సార్. ఆ కీసు సార్ అంటే లేదు ఒంటంలో పెట్టినపో ఇంటి మర్యాద కంటే కొంతమంది కానిస్టేబుల్ ఏదో మా సార్తో అట్లా మాట్లాడతామని నన్ను అడ్డగించారు. అయ్యా పోయా నువ్వు మర్యాదగా పో అనే రకంగా కూడా నన్ను మాట్లాడినాడు. కాబట్టి ఇంతట్లో ఆయన సస్పెండ్ చేయాలా, ప్లస్ వచ్చి మేము కేసు పెట్టినాము ఒంటంలో కూడా, ప్లస్ వచ్చి ఎస్పీ కూడా ఇచ్చినాము, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా. అంతేకాదు ఈ యాక్షన్ కింద తీసుకోకుంటే మేము నిరాహార దీక్ష కూడా కూర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. ఒక ఎస్ఐ కావచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లీగల్కి కావచ్చు, చట్టపరంగా కావచ్చు, ఎవరిని దాడి చేసేదానికి ఏ చట్టంలో లేదు, ఆయన యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఏదన్నా బండే పట్టుకున్నాడు, అతనికి లైసెన్స్ లేకుంటే ఏదో పెనాల్టీ వేయి, లేకుంటే కోర్టుకు అప్పచెప్పు, కోర్టు చూసుకుంటుంది ఆ నేరస్తులను ఏదన్నా విధి చేస్తే. కానీ నీకైతే ఎక్కడ అధికారం లేదు. కాబట్టి మా అబ్బాయిని భయంకరంగా కొట్టినాడు. ఆ అబ్బాయిని హాస్పిటల్లో పోయి చేర్చే హాస్పిటల్లో 3 గంటల వరకు మాకు ఎక్కడ అడ్మిషన్ ఇవ్వకుండా నువ్వు పోలీసులు కాబట్టి అక్కడ డాక్టర్లను కూడా భయపెట్టిన రోజు అది. నేను 4 గంటల తర్వాత ఆ అబ్బాయిని అడ్మిషన్ చేసినారు. ఏం లేదు పోనీ అక్కడ కూడా కవర్ చేసినారు. ఏంటంటే అతనికి అక్కడ హాస్పిటల్లో ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఇచ్చే ఇతని మీద కేసు కడతారనే ఉద్దేశంతో డాక్టర్లను కూడా భయపించిన కాలం అది.
కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఒక న్యాయవాదిగా ఉంటే నా కొడుకు నేను వంట చేసినప్పుడు మామూలు సామాన్య మనిషిని నువ్వు బతకనిస్తావా అనేది కూడా నాకు పూర్తిగా అర్థమైంది. అంతేకాదు అతని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఆయన చేసిన తప్పుకు క్షమాపణ చెప్పిన కాదు కాబట్టి అతని మీద కేసు పెట్టి లీగల్గా ప్రొసీడ్ అయితే మాకు మంచిదని మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ లీగల్ తరఫున అడ్వకేట్స్ తరఫున కూడా మేము 2 చేతులు ఎత్తి మేము దండం పెడతామని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను.